పక్క సెల్లు ఖాళీ ఉంది, ఎదురుగా మామూలు సెల్లు కూడా ఖాళీగా ఉంది. అనేక వాహనాల్లో పడుతున్న వ్యక్తులు వ్యక్తిగత కానివ్వాలండి. ఇప్పుడు ఎవరు జరగాల్సిందో కోరుతున్నాం. ఇది ఎవరు జరగాలండి. వ్యక్తిగత కానివ్వాలండి. వచ్చేలా చెప్పండి. పంపేలోకి బంగాళదుంప కూర పట్టుకెళ్ళండియ్యా. కమిటీ గారు ఒకసారి బంగాళదుంప కర్రీ పంపించండి. కమిటీ వారు స్వీకరిస్తున్నారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మహత్కారు. ఎవరైతే హోటల్ దగ్గర ఉన్నారో వారికి కోరుతున్నాం. ఏడు కూడా చెప్పలేదండి. అనే పిలువబడిన మౌలమ్మ రామనాథ్ గారి బస్సులో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి అమెరికా నుంచి దయచేసిన గోపాలరాజు అంటే రామరాజు రాజశేఖర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు అన్నదానం ప్రారంభించడం జరిగింది. వారి ఇరువురు కూడా చాలా సంతోషించారు. ఇప్పుడు 10 స్టార్ట్ చేసింది. చాలా జనం వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ. ప్రత్యేకంగా ఈ బావులమ్మ అమ్మవారి దినదినానికి అభివృద్ధి చెందుతుంది. దీనికి కారణం చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరు ప్రత్యేకంగా ఈ అఖండ అన్న సందర్భానికి కారణభూతులైనటువంటి చాలా మంది భక్తులు దాంట్లో ఇక్కడికి వచ్చి మా ప్రసాదాలు స్వీకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈరోజు మా జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే ఇప్పుడు అన్నదానాన్ని ప్రారంభించినటువంటి శ్రీ వేగేశ్వర గోపాలరాజు గారు మరియు శివరామరాజు గారికి, వీరందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా పేటలో ఉన్న కుర్రోళ్ళు అందరూ వాలంటీర్స్లో ఇక్కడికి వచ్చి చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సో అదేవిధంగా ఈరోజు దీన్ని మెయిన్గా ఆర్ఆర్ ఫౌండేషన్, రామాయణ రాజశేఖర్ గారి ఫౌండేషన్ ద్వారా ఇది ప్రారంభించడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఇదందరికీ కూడా మాకు పేటలో ఉన్న వాళ్ళందరికీ, అలాగే దీనికి ముఖ్య దాతలైనటువంటి శ్రీ అమ్మ సిల్క్స్ సుందరరావు గారికి మరియు వారి టీం అందరికీ కూడా కష్టపడి పనిచేసి పులిహార చక్ర పొందిన అందరికీ సమన్వయంగా అందిస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పట్టణంలో వేయించేసినటువంటి రామరాజు కోటలో వేయించేసినటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 39వ జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు అఖండ అన్న సమారాధన మరి సుమారు 15,000 నుంచి 20,000 వరకు కూడా అన్న సమారాధనకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేసి మరి అన్నప్రసాదం స్వీకరించడానికి ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారిని దర్శించుకుని
ఇక్కడ అన్న ప్రసాదాల కోసం మరి క్యూలో ఎంత వర్షం ఉన్నప్పటికీ కూడా భక్తులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా జాతర ప్రారంభించిన రామాయణ గారికి, ముఖ్యంగా మౌనమ్మ సేవా సమితి అధ్యక్షుడు కార్యదర్శి రేవూరు గోవిరాజు గారు, రామాయణ లక్ష్మీ తులసి పార్వతి గారు, ముఖ్యంగా మౌనమ్మ సేవా సమితి సభ్యులు, తాతలందరికీ కూడా మౌన సుందరానికి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.